నమస్తే సార్, నా పేరు ఉంగరాల శ్రీనివాసరావు అండి. నేను గత 10 సంవత్సరాల నుంచి ఫర్నిచర్ షాప్ నడుపుతున్నానండి. అలాంటిది 6 సంవత్సరాల కిందట ఎన్ఆర్పేటలో ఉన్న అక్కినేని శ్రీనివాసరావు గారి ఇంట్లో నేను గోడౌన్ అద్దెకి తీసుకున్నానండి. నెలకి 6,000 చొప్పున అద్దె చెల్లిస్తున్నానండి. అలాంటిది ఈరోజు సాయంత్రం నాకు 7 గంటల సమయంలో ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారండి. మీ గోడౌన్లో తగలబడిపోతుంది, ఫర్నిచర్ తగలబడిపోతుంది అని ఫోన్ చేశారండి. అందుకని నేను హుటాహుటిన వచ్చానండి. వచ్చి చూసేటికి మొత్తం పోలీసు వాళ్ళంతా మంటలు ఆర్పేశారండి. మంటలు ఆర్పేసింది నేను ఏమేమి కాలిపోయినా చూసి బయటకు వచ్చేటప్పటికి అక్కడ మహిళా కార్యకర్తలు అటువైపు నన్ను రోడ్ సైడ్ వెళ్ళారండి. తర్వాత ఫర్నిచరు నా కంప్లైంట్ కాలిపోయిందని నిమిత్తం 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానండి. కానీ అక్కడ కాలిపోయిన ఫర్నిచరు నా కార్యాలయానికి సంబంధించిన మాత్రమేనండి. అది వేరే సాక్షి కార్యాలయం కానీ వేరే వాళ్ళకి కానీ ఎటువంటి సంబంధం లేదండి. అది కేవలం నా షాపుకి నా కార్యాలయానికి సంబంధించిందేనండి. దానికోసం నేను 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాను. కాబట్టి మీరు నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం ఏలూరు నరసింహరావుపేటలో జగన్మోహన్ రావు వీధిలో ఉన్నటువంటి డెంబ్రో సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పాత గోడౌన్లో వాళ్ళు కొంత ఫర్నిచర్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ ఫర్నిచరు తగలబట్టడం జరిగింది. దాని నిమిత్తం అదే సమయానికి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బంది చేరి దాన్ని ఆర్పేయడం జరిగింది. ఈ లోపల అక్కడ కొంత దూరంలో ఉన్నటువంటి ఈ గత వారం రోజులు 3 రోజుల నుంచి సాక్షి విషయంలో వచ్చినటువంటి విషయమే నిరసన తెలియజేయడానికి వచ్చి జరిగింది. అంతేగాని సాక్షి కార్యాలయానికి నిప్పుపెట్టడం కానీ వారి ఫర్నిచర్ తగలబెట్టడం కానీ ఏ విధంగా కూడా జరగలేదు. ఇది కేవలం డెంబ్రోకు సంబంధించిన ఉంగరాల శ్రీనివాసరావు గారి యొక్క పాత గోడౌన్లో ఉన్నటువంటి పాత ఫర్నిచర్ దగ్గర మంటలు రావడం జరిగింది. ఆ మంటలు ఏదో విధంగా వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి అనే దాని మీద ఆలోచిస్తున్నాం. అంతేగాని సాక్షి కార్యాలయానికి కానీ సాక్షిలో పనిచేసే సిబ్బంది కానీ ఎటువంటి ఇది కలగలేదు. పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేశాం. అదేవిధంగా ఏదైతే అక్కడ నిరసన జరపడానికి వచ్చిన వ్యక్తులు కూడా ఆ సమయానికి ఆ యొక్క ప్రదేశానికి సుమారుగా 200 మీటర్ల దూరంలో ఉండటం కూడా జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరు కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పుకార్లు కానీ వర్గ వైవిధ్యాలు కానీ వివిధ వర్గాల మధ్య ఎటువంటి అభద్రతాభావం కలిగించే విషయాలు కానీ ప్రచారం చేయొద్దని మనం చేస్తున్నాం. అట్లా కాకుండా సోషల్ మీడియా వేదికగా మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసి సమాజానికి హానికరే విధంగా వర్గ వైవిధ్యాలు పెంచే విధంగా కనుక చేస్తే వారిపైన తగిన చర్యలు తీసుకుంటామని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం.